న్యూస్. నేను కల్పన. గత 2 రోజుల క్రితం అంటే ఆదివారం రోజున ఎవరింట్లో వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే, ఆరాధన చేసుకుంటూ ఉంటే, వాళ్ళ సొంతం ఇంట్లో శివమాల వేసుకున్న శివభక్తులు అని చెప్పుకోవడానికి వాళ్ళకి సిగ్గు ఉండాలి. అలాంటి వాళ్ళు వెళ్ళి ఏం మాట్లాడిరో ఒకసారి వీడియో చూద్దాం, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రభుని తెచ్చుకున్నాము ఇంట్లో ప్రార్థన. ఈ అన్న ద్వారా మేము ప్రభువును తెలుసుకున్నామని ఇక్కడ నిలబడుకున్న ఆయన చెప్తుండు. ఈయన ద్వారా మేము ప్రభును తెలుసుకున్నాము కాబట్టి మేము ప్రభుని నమ్ముకుంటున్నాము, ఇంట్లో ప్రేయర్ పెట్టుకున్నాం మేము అని. అయితే అక్కడున్న శివమాల వేసుకున్న ఆయన ఏం అడుగుతుండంటే, మీకు ఎప్పుడు పరిచయం శివ అంటుండు. ఎందుకంటే ఆయన శివమాల వేసుకున్నాడు కదా, అందుకని శివ శివ అని సంబోధిస్తున్నాడు. చూడండి ఒక్కసారి విందాం. ఇంకా చూడండి, ఆయన శివమాల ధరించుకొని శివమాలలో ఉండి హిందువులందరికీ ఇజ్జత్ ఖరాబ్. ఇలాంటి వీళ్ళతో, ఈ ఆర్ఎస్ఎస్ ముఠాతో హిందువులందరికీ ఇజ్జత్ ఖరాబ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు శివమాల ధరించి, అసలు మాలలు ఎందుకు వేసుకుంటారండి? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి, లేకపోతే శాంతిగా ఉండడానికి, ధర్మాన్ని పాటించడానికి మాలలు వేసుకుంటారు. మరి వీళ్ళు చేసే ధర్మం ఏంది? వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే, వాళ్ళ ఇల్లు కనిపిస్తుంది ఇక్కడ, వాళ్ళ ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటే వీళ్ళెళ్ళి నువ్వు ప్రభుకు పుట్టినవా లేకుంటే మీ నాయన పుట్టినవా అని అడగడానికి ఆయన ఎవడండి అసలు? చూడండి ఎంత దారుణం, ఎంత దిగజారిపోతుంది మన హిందుత్వం. హిందూ మాల ధరించి ఇంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు వాళ్ళు. చూడండి ఎంత, నువ్వు ప్రభువు పుట్టినవా లేకుంటే మీ నాయనకు పుట్టినవా అని అడుగుతుండు. మరి వాళ్ళు శివమాల వేసుకున్నారు కదా, మరి ఆయన శివుడికి పుట్టిందా లేకుంటే నాన్నకు పుట్టిందా వాళ్ళ నాన్నకి? నాకు తెలిసి, నాకు డౌట్ ఏంటంటే ఆయన క్లారిటీ లేదేమో ఆయన ఎవరికి పుట్టిండని, అందుకనే ఇంత ఘోరంగా అక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఆయన ఎట్లా అంటాడు నువ్వు ప్రభువుకు పుట్టినవా అని? మరి నువ్వు శివమాల ధరించుకున్నప్పుడు నువ్వెవరికి పుట్టినవు? నువ్వు శివుడికి పుట్టినవా? శివుడికి పుడితే నువ్వు భక్తి చేస్తున్నావా? ఇప్పుడు శ్రీరాముడికి పుడితే భక్తి చేస్తారా? యేసుక్రీస్తు ప్రభువుకు పుడితే భక్తి చేస్తారా? లేకపోతే సాయిబాబాకు పుడితే భక్తి చేస్తారా? ఇంత నీచంగా దిగజారిపోతుంటే హిందూ నాయకులు మన హిందూ పరువు తీస్తున్నారని ఎందుకు ఇలాంటి వాళ్ళని నిలదీయలేకపోతున్నారు? భారతదేశంలో క్రిస్టియన్స్, హిందూస్, ముస్లింస్ అందరు ఒకటి కాదా అని నేను ప్రశ్నిస్తున్నా. ఇలాంటి నీచమైన వాళ్ళు హిందూ దేశంలో ఉంటే ఏం జరుగుతుందండి? హిందువులు కొట్టుకొని సావాలి, ముస్లింలు కొట్టుకొని సావాలి, క్రిస్టియన్స్ కూడా కొట్టుకొని సావాల్సిన పరిస్థితి. ఇప్పుడు చూడండి, వీళ్ళు కనీసం ఆడవాళ్ళు అని కూడా చూడకుండా మాలలు వేసుకొని ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడో. ఈయనేమో నువ్వు ప్రభువుకు పుట్టినవా అని అడగొచ్చు, ఆయన అడుగుతుంది, ఇంకొక ఆమె అడుగుతుంది అక్కడ నువ్వెవరికి పుట్టినవు అని అడుగుతుంది. చూడండి చూడండి అక్కడ ఆ లేడీ అడుగుతుంది. వాళ్ళు కొడుతూ ఏమంటుండంట ఆయన, నన్నెవరికి పుట్టినవు అంటవా, నన్నెవరికి పుట్టినవు అంట. మరి నువ్వెవడు అడగడానికి? నువ్వు ప్రభువుకు పుట్టినవా ఇంకెవరికి పుట్టినవా నువ్వెవడు అడగడానికి? నిన్ను అనగానే నీకు రోషం వచ్చింది కదా, నన్నెవరికి పుట్టినవా అంటవా, నన్నెవరికి పుట్టినవా అంటవని. వాళ్ళంటి మీదకి పోయి వాళ్ళను కొడుతూ వాళ్ళను జై శ్రీరామను అనడానికి నీకు ఎవరు ఇచ్చిర్రు రైట్స్? భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో ఎవరి మత స్వేచ్ఛ? చూడండి ప్రజలారా, ఆలోచించండి. జనవరి నెలలో, ఒకే నెలలో ఎన్నో దాడులు జరుగుతున్నాయి. మొన్న కామారెడ్డిలో జరిగింది, అనంతపురం డిస్టిక్ లో జరిగింది, ఇప్పుడు వనపర్తి డిస్టిక్ లో జరుగుతుంది. ఇవన్నీ కూడా మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనే జరుగుతున్నాయి. కానీ మన భారతదేశమే ఇతర దేశాలకు ఎగ్జాంపుల్ గా నిలిచింది. ఎందుకంటే ఇక్కడ ఐక్యత ఉందని. మరి మన ఐక్యత ఏమైపోతుంది? హిందూ, ముస్లిం, క్రిస్టియన్ బాయ్ అనేది ఏమైపోయింది? ఎందుకు ఇంత నీచానికి దిగజారిపోతున్నారు? ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎందుకు క్రిస్టియన్స్ ప్రేయర్స్ చేసుకోవద్దని రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే ఓన్లీ హిందువులు మాత్రమే భారతదేశంలో ఉండాలని రాజ్యాంగంలో రాసి ఉందా? ఇంకా
నయం మనకి రాజ్యాంగం కింద లేకపోతే ఇప్పటికే అందరిని కొట్టి ఎల్లగొట్టేటోళ్ళేమో ఇలాంటోళ్ళు. ఇది ఎంతవరకు కరెక్ట్? ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. సీఎం రేవంత్ రెడ్డి గారు దీని మీద స్పందించాల్సిన విషయం ఎంతైనా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇది జరిగినప్పుడు మతాల మధ్య కల్లోలాలు సృష్టిస్తున్న ఈ మతాల గురించి ఇలా ఎవరైతే సృష్టిస్తున్నారో వాళ్ళందరి మీద ప్రభుత్వం చర్య తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. దయచేసి హిందువులైనా క్రైస్తవులైనా ముస్లింస్ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనుషులకు ఉండాల్సింది మానవత్వం, మతం కాదండి. ఎవరు కూడా మతాన్ని ఎంబడి తీసుకోబోరు, మానవత్వాన్ని తీసుకుపోతారు. మనం చనిపోయినప్పుడు మనతో నలుగురు రావాలి. ఆ నలుగురులో క్రిస్టియన్ ఉండాలి, ముస్లిం ఉండాలి, హిందూ ఉండాలి, ఇతర మతాలు ఎవరైనా ఉండాలి. కానీ ఇంత సిగ్గుచేటు చేసుకొని నువ్వు చచ్చిపోతే ఎవ్వడు కూడా రాడు అనే స్థితికి ఉండొద్దు. అది నేర్పించిందా నీకు ధర్మం?